కొట్టి మాట్లాడటం నాకు అలవాటు, కొట్టేసి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో మ్యాషప్ వీడియో అయితే చూసారు కదా. అలాంటి మ్యాషప్ వీడియోని మీరు కూడా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు వీడియోని వస్తే కంపల్సరీ లైక్ చేసుకోండి. లైక్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, అంటే మహేష్ బాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, ఇలా మీకు నచ్చిన ఫైట్ సీన్ అనేది మీరు స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పర్టికులర్గా మనకు ఒక 5-6 సెకండ్స్ ఉన్న బిట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫైట్లో మనకి మొత్తం ఫైట్ వద్దు, ఫైట్లో ఏదైతే మంచి సీన్ ఉంటుందో ఆ సీన్ మాత్రం మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు స్టార్టింగ్లో చూసారు కదా ప్రివ్యూ, సేమ్ అట్ట అనమాట. ఒకవేళ మీ దగ్గర స్క్రీన్ రికార్డింగ్ అంటే మీ ఫోన్లో ఇన్బిల్ట్గా లేకపోతే మీరు ప్లేస్టోర్లో చాలా రకాల స్క్రీన్ రికార్డింగ్ యాప్స్ ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ ఏదో ఒక వీడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఆ వీడియోలో ఏదైనా క్లిప్ ఉంటే ఆ క్లిప్ని మీరు క్యాప్చర్ చేయండి అంతే. అంటే రికార్డింగ్ చేసుకోండి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే అలైట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు అన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటారు కదా, మీకు నచ్చిన సీన్స్ అలాగే డైలాగ్స్ అవన్నీ మీరు క్యాప్చర్ చేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అలైట్మోషన్ యాప్ ఓపెన్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకొని మీరు ఏ రేషియోలో మ్యాషప్ వీడియోని చేద్దాం అనుకున్నారో ఆ రేషియోని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చేసింది అయితే 6:9 రేషియోలో అయితే చేశాను. 6:9 రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక క్రియేట్ పరంగా ట్యాప్ చేసుకుంటే మనకు వస్తుంది అనమాట ప్రాజెక్ట్ అనేది. దాంట్లో మీరు రికార్డింగ్ చేసుకున్న క్లిప్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని నీట్గా మీరు ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ సెట్ చేశాను, చూడండి కనబడుతుంది, మీరు ప్రివ్యూ కూడా చూశారు. సేమ్ ఇలా సెట్ చేసుకోవాలి. అలాగే మీకు ఒక డైలాగ్ ఉండాలి, కొన్ని ఫైట్ సీన్స్ ఉండాలి. అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్లో డైలాగ్ వస్తుంది, తర్వాత అక్కడ మిడిల్లో కూడా ఒక డైలాగ్ వస్తుంది. అదే కొంచెం తెచ్చిపెట్టుకోండి అమ్మా అని చెప్పేసి పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ అయితే ఇక్కడ పెట్టాను నేను. ఈ డైలాగ్ కూడా మీకు కావాలంటే మీరు యూట్యూబ్ నుంచి స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా అక్కడ వరకు మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. నేను ఆడియో వచ్చేసి ఈ ఆడియో సెలెక్ట్ చేసుకున్నాను. మనకు రీసెంట్గా విజయ్ తలపతిది బీట్స్ ఏదో ఉంది, ఆ ఆడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. దీంట్లో అంటే నేను 1 మినిట్ వీడియో డౌన్లోడ్ చేశాను. 1 మినిట్ వీడియోలో పర్టికులర్గా నాకు నచ్చిన బిట్ అయితే ఇది. ఈ బిట్ నేను క్రాప్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మీడియా ఫైర్ లింక్ లాగా దీన్ని ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్ చేసుకోండి. అలాగే మీకు కరెక్ట్గా మీకు ఏ సీన్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయో ఆ సీన్స్ అన్ని మీరు ఇలా నీట్గా ఇక్కడ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక బేస్ ఎఫెక్ట్ ఆడియో అయితే వస్తుంది. ఈ ఆడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి ఏంటంటే నేను యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ కన్నీ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేశాను. ఆ పాస్వర్డ్ వచ్చేసి ఈ వీడియో ఎక్కడో దగ్గర నా సొంత వాయిస్తో చెప్తాను పాస్వర్డ్ అనేది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, కంపల్సరీ లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఆ పాస్వర్డ్ అది ఎక్కడుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు, స్కిప్ చేసుకుంటూ చూడకండి. అలా చూసినట్టయితే మీకు పాస్వర్డ్ అనేది ఎక్కడ వినపడదు. లాస్ట్ టైం వీడియోలో కూడా ఎట్లయింది, చాలామంది స్కిప్ చేసుకుంటూ చూసినారు, ఆ పాస్వర్డ్ అయితే ఎక్కడ వినబడలేదు, నాకు దొరకట్లేదు, 3-4 టైమ్స్ చూసినా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియోలో పాస్వర్డ్ దొరుకుతుంది, అలాగే కొద్ది ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. మీరు అంటే ఇలాంటి వీడియోస్ ఎడిటింగ్ అనేది మీరు ఇంకోసారి చూడకుండా, వేరే వీడియోస్ ఏం చూడకుండా నీట్గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. నేర్చుకోవచ్చు, దీని నుంచి కొద్దిగా మీరు నేర్చుకొని మీకు కొద్ది గ్రిప్ వస్తుంది ఎడిటింగ్ మీద. అందుకని చెప్పేసి చాలామంది ఏవైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ లాస్ట్ వరకు చూడండి అని చెప్పేది అందుకే. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ మీరు నేర్చుకుంటారని చెప్పేసి లాస్ట్ వరకు చూడమని చెప్తుంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు బేస్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ బేస్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను నేను. ఇక్కడ ఆడియోలోకి వెళ్ళిపోయి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళిపోయి ఈ బేస్ ఎఫెక్ట్ ఎక్కడ ఉందో వెతికి యాడ్ చేస్తాను నేను. ఇదే ఆడియో. ఈ ఆడియోని మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో యాడ్ చేసుకుందాం. దీన్ని యాడ్ చేసుకొని దీన్ని లైట్గా సౌండ్ తగ్గిద్దాం, అంతే, ఎక్కువద్దు, లైట్గా తగ్గిద్దాం. ఒక 50% అలా పెట్టుకుని ప్లే చేస్తాం చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ ఫైట్ అంటే మనకు కొట్టినట్టు సౌండ్ ఎఫెక్ట్ అయితే రావాలి. ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో మిస్ అయ్యి ఉంటే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సినిమాటిక్ ఫైట్ సౌండ్స్ అని చెప్పేసి టైప్ చేయండి.
సినిమాటిక్ ఫైట్ సౌండ్స్ అని టైప్ చేస్తే మనకు చాలా రకాల ఫైట్ సౌండ్స్ అయితే వస్తాయి. మీకు నచ్చిన ఫైట్ సౌండ్స్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే కొద్దిగా సినిమాటిక్ సౌండ్ లాగా ఉండాలన్నమాట. మరి చిన్నగా తుప్పు తుప్పు అనుకుంటున్నట్టు కాకుండా మంచి సినిమాటిక్ సౌండ్ లాగా ఉంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనకి చిన్న చిన్న క్లిప్స్ కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ 4 minutes క్లిప్ ఇది నేను డౌన్లోడ్ చేసింది. ఓకే, ఇది ఇలాంటి క్లిప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు మనకు దీంట్లో ఉందనుకోండి, ఒకవేళ ఇట్లా మనకు 1 minute వీడియోలో కానీ లేకపోతే 42 seconds వీడియోస్లో అట్లా ఉందనుకోండి, ఏం పర్లేదు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే మనకు పర్టికులర్గా చిన్న చిన్న క్లిప్సే కాబట్టి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అలర్ట్ మోషన్లో. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అలర్ట్ మోషన్లో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న క్లిప్ ఉంది, ఫైట్ క్లిప్. దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేస్తాను. ఆడియోలో కలిపి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అది కూడా నేను డౌన్లోడ్ చేసుకుంది 1 minute వీడియోలో. ఇదే 1 minute వీడియోను 42 seconds వీడియోని అనుకుంటా, అది డౌన్లోడ్ చేసుకుంది నేను. ఓకే, ఇది దీంట్లో సారీ బ్యాక్ వెళ్ళిపోయింది మొత్తం. ఓకే, ఇదే నేను ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకున్న ఈ ఫైట్ ఉంటుంది కదా, ఫైట్ సౌండ్ ఎఫెక్ట్ అనమాట. ఇది కొట్టే సౌండ్ ఎఫెక్ట్. చూడండి, ఒకసారి ప్లే చేస్తాను. ఇది మనకు బాగా వినబడుతుంది ఎందుకంటే కొద్దిగా దీంట్లో బేస్ ఎక్కువ ఉంటుంది. సో మీరు బేస్ ఎక్కువనేటివి సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇది ఇక్కడి నుంచి కొద్దిగా బేస్ ఎక్కువ, ఇది కొద్దిగా చిన్నగా వస్తుంది కదా. ఇది ఉంది కదా, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. సో మనం ఏం చేయాలంటే కొద్దిగా ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని మనం ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా ఎక్కువ వరకు ట్రిమ్ చేసుకొని ఇక్కడ ముందరికి ఎక్కడైతే ఫైట్ సీన్స్ వస్తుంటాయో ఆ ఫైట్ సీన్ దగ్గర దీన్ని యాడ్ చేసుకోవాలి. అంటే కొట్టినట్టు సౌండ్ రావాలి. అప్పుడే మనకు ఏమవుతుందంటే మంచి లుక్ కనబడుతుంది ఈ వీడియోకి. అంటే మంచి వినబడేటప్పుడు కానీ లేకపోతే చూసేటప్పుడు కానీ మంచి లుక్ కనబడుతుంది వీడియోకి. సో మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం, ఆ కొట్టే దగ్గర యాడ్ చేసుకుందాం. ఓకే, కరెక్ట్ సెట్ చేసుకోవాలి. మీరు కరెక్ట్ సెట్ చేసుకోకుంటే మనకి మిస్ అయిపోతుంది, అంటే గలీజ్ ఉంటుంది వీడియో అనమాట. అందుకు మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి దీన్ని. అంటే కరెక్ట్గా కొట్టినప్పుడే అది రావాలి. ఓకే, ఇలా మీరు కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకోండి. ఒక సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ మనకు క్లిప్ ఉంటుంది, ఇంకో క్లిప్ ఉంటుంది. అది స్లాప్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, మనకి ఇక్కడ కొట్టినట్టు అంటే చేతితో కొట్టినట్టు స్లాప్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి మళ్ళీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో మిస్ అయి ఉంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోండి యూట్యూబ్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లాప్ సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీకు నచ్చిన సౌండ్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొద్దిగా సినిమాటిక్ లుక్లోనే ఉండే సౌండ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కొన్ని మామూలుగా ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇది ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవద్దు. ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే గలీజ్ ఉంటుంది. ఓకే, మీరు మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉండే అలాంటివి తీసుకోండి. ఓకే, తీసుకొని దాన్ని మనకి ఉంటుంది కదా, ఇది ఒకసారి మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఓపెన్ చేసుకొని ఇక్కడ షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకి ఇక్కడ అది ఉంటుంది, ఏది స్నాప్ ట్యూబ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఫస్ట్లో చెప్పలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఆడియో అనేది. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అలైట్మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం కరెక్ట్ ఎక్కడైతే స్లాప్ ఎఫెక్ట్ రావాలో అక్కడ పెట్టుకోండి. దీన్ని లైన్ని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఆడియోలోకి వెళ్ళిపోయి ఆడియో మనం ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకునే ఆడియో ఉంది కదా, స్లాప్ ఎఫెక్ట్ ఆడియో, అది ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు స్లాప్ ఎఫెక్ట్ ఇది చూడండి, ఇది స్లాప్ ఎఫెక్ట్, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఇప్పుడు మనకు దానికి ఇప్పుడు ఆ వీడియోకి అలాగే దీనికి కరెక్ట్ సింక్ కావాలి. సింక్ కావాలంటే మనం కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఆడియో అనేది కింద తీసుకొచ్చి పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, కరెక్ట్ ఇప్పుడు మనకి ఇక్కడైతే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది చూడండి, కొట్టినట్టే వస్తుంది. ఇంకోటి దీంట్లో సౌండ్ ఎఫెక్ట్ అనేది పెంచాలి, మనం పెంచితే బాగుంటుంది. ఓకే, పెంచుకున్న తర్వాత మనకి ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి స్లాప్ ఎఫెక్ట్స్, ఒక 3-4 ఉన్నాయి. మిగతా పార్ట్స్ అంతా ట్రిమ్ చేసేస్తాను. ఓకే, మిగతావన్నీ ఇక్కడ ట్రిమ్ చేసేస్తాను నేను. ట్రిమ్ చేసేసి ఒకసారి ప్లే చేస్తాను. ఓకే, మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫైట్ ఎఫెక్టే. మనకు ఇక్కడ స్టార్టింగ్లో మనం ఫైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ దీన్ని మీరు కాపీ చేసుకోండి. దీన్ని కింద తీసుకొద్దాం. ఓకే, ఎందుకు కింద తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు కాపీ చేసుకుందాం. మనం ఇక్కడ దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్లాప్ ఎఫెక్ట్ అయిపోయింది, సౌండ్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైట్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని పేస్ట్ అయితే చేసుకుందాం. పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఆడియో పైకి ఉంటుంది, దీన్ని తీసుకొచ్చి కింద పెట్టుకొని కరెక్ట్గా అంటే మనకు కొట్టినప్పుడే సౌండ్ రావాలి కాబట్టి కరెక్ట్గా దాన్ని నీట్గా సెట్ చేసుకుందాం ఇలా. ఓకే,
సెట్ చేసుకుందాం. ఒకసారి ప్లే చేద్దాం. ఇంకా మనకు కరెక్ట్ సెట్ అయిపోయింది. సేమ్ ఇలానే మీరు ఇక్కడ ఇంకోటి ఇక్కడ చేతులు బోన్స్ అంటే బోన్స్ విరిగే టైప్లో మనకు రావాలి కాబట్టి ఇది కూడా సేమ్ మీరు మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని అక్కడి బోన్స్ సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. బోన్స్ క్రాకింగ్ ఏదో సంథింగ్ ఉంటుంది. దాన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే మనకు చాలా రకాల ఆడియోస్ వస్తాయి. ఆడియోని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆడియోని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. పాస్వర్డ్ వచ్చేసి *99120*. ఓకే, బోన్స్ క్రాక్ సౌండ్ ఎఫెక్ట్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం ఆ బోన్స్ ఎక్కడైతే క్రాక్స్ అంటే చెయ్యి ఇట్లా తిప్పుతున్నాడు కదా కరెక్ట్ అక్కడ రావాలి సౌండ్ ఎఫెక్ట్ అనేది. అప్పుడు మనకు చూడడానికి బాగుంటుంది. ఇలా మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఒకసారి ప్లే చేస్తాను. మనకి ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ అంటే దీన్ని సెట్ చేయడం వల్ల అంటే ఇప్పుడు ఈ మహేష్ బాబు ఇట్లా సెట్ చేయడం వల్ల దీనికి సౌండ్ ఎఫెక్ట్ ఏం అవసరం లేదు. ఇక్కడ కూడా అవసరం లేదు. ఇక్కడ డైలాగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అవసరం లేదు. ఇక్కడ డైలాగ్ దగ్గర నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ మనకు ఫుల్ లెంత్ ఆడియో ఉంది కదా బీస్ట్ది, ఆ బీస్ట్ ఆడియో నేను లైట్గా తగ్గించాను అనమాట. ఎందుకంటే మనకు డైలాగ్ వినబడాలని చెప్పేసి ఇక్కడ నేను సౌండ్ అనేది తగ్గించాను. అది ఎలా తగ్గించాలని చెప్పి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మనకి డైలాగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకసారి మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకుంటే మనకు ఐడియా అంటే కొద్దిగా ఐడియా ఉంటుంది. సరే, ఇక్కడ దాకా మార్క్ చేసుకుంటాను. ఇది స్టార్టింగ్ మార్కు. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇప్పుడు ఆడియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకు స్పీకర్ సింబల్ ఉంది దాంట్లోకి వెళ్ళేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని దాన్ని 100% అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. పక్కనే యాడ్ చేసి దాన్ని 40% పెట్టాను. ఓకే, 40 పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక కీ ఫ్రేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పటిదాకా ఇక్కడ లాస్ట్ డైలాగ్ ఎండ్ అవుతుంటుంది కాబట్టి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఇది ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసి 40, అలాగే ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 80% లేదా 100% అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. ఇలా అనమాట. ఒకసారి ప్లే చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ కూడా సౌండ్ ఎఫెక్ట్ ఫైట్ సౌండ్ ఎఫెక్ట్ పెట్టాలి. అప్పుడు మనకు చూడడానికి బాగుంటుంది. ఓకే, ఇది కూడా సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫైట్ సౌండ్ ఎఫెక్ట్. ఇక్కడ ఏముంది మళ్ళీ ఇక్కడ కూడా ఫైట్ సౌండ్ ఎఫెక్టే. మనం ఇప్పటిదాకా కాపీ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం అంతే, సింపుల్. మళ్ళీ మీరు ఆడియోలోకి వెళ్ళిపోయి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనం సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒక వీడియో అనేది కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. అంటే మీకు మ్యూజిక్ తగ్గట్టుగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది వీడియో కూడా. అది ఎలా చేశాను చెప్పేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ దీన్ని చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూస్తారు కదా వీడియో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ వీడియోని ఎలా చేశానంటే నేను ఏం లేదు, ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఏదైతే వీడియో కావాలో నాకు పర్టికులర్గా ఏ సీన్ అయితే కావాలో ఆ సీన్ నేను రికార్డింగ్ చేసుకున్నా. యూట్యూబ్ నుంచి రికార్డింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేసిన. రికార్డింగ్ అనేది ఆఫ్ చేస్తే మనకి ఎక్కడికి వస్తుంది, డైరెక్ట్ మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది కదా. చూడండి ఇదే వీడియో అనమాట. మన గ్యాలరీలోకి వచ్చేసింది. నేను ఆల్రెడీ యూట్యూబ్ నుంచి రికార్డింగ్ అయితే చేసుకున్న. దీన్ని రికార్డింగ్ చేసుకున్న తర్వాత ఏం చేశానంటే మళ్ళీ మన గ్యాలరీలోకి వచ్చేసి మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఏం చేశాను, మళ్ళీ ఆన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ తీసుకొచ్చి ఇలా జరుపుకుంటూ వెళ్ళిపోయినా. ఫాస్ట్గా జరుపుకుంటూ వెళ్ళిపోతే మనకు ఇలా వస్తుంది అనమాట. అంటే ఫాస్ట్గా వీడియో వస్తుంది. ఓకే, ఇలా రికార్డింగ్ చేసుకుంటాను నేను. మళ్ళీ గ్యాలరీలోకి వచ్చేసి రికార్డింగ్ చేసుకొని మళ్ళీ రికార్డింగ్ అనేది ఆఫ్ చేసుకొని ఏం చేస్తా, మళ్ళీ అలైట్మోషన్లోకి వచ్చేసి ఇక్కడ వీడియోని యాడ్ చేసుకుంటే ఇలా ఫుల్ అయితే రాదు మనకి, ఇలా వస్తుంది. చూపిస్తాను చూడండి, ఒకసారి జూమ్ అవుట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్క్రీన్ రికార్డింగ్ అనమాట. నేను గ్యాలరీ నుంచి చేసుకున్న స్క్రీన్ రికార్డింగ్ ఇది. ఫస్ట్ నేను ఏం చేశాను, యూట్యూబ్ నుంచి రికార్డింగ్ చేసుకొని గ్యాలరీలో రికార్డింగ్ చేసుకున్నా. మళ్ళీ ఇదే వీడియోని రికార్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకొని ఏం చేసినా, మళ్ళీ ఇక్కడ 3 hours ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోయి ఇలా కరెక్ట్గా దీన్ని స్క్రీన్ ఫిట్ అయ్యేటట్టు చేసుకున్నాను అనమాట. ఇలా సెట్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదనమాట. ఇలా చేసినాను. మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే మీరు అది చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీని దగ్గర ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇట్లా సౌండ్ ఎఫెక్ట్ కూడా ఏం అవసరం లేదు. కరెక్ట్ సెట్ అయిపోతుంది. అది పెట్టాల్సిన అవసరం లేదు. అంటే పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది బూట్ సౌండ్ ఏదో ఉంటుంది సంథింగ్, నాకు కూడా పెద్ద ఐడియా లేదు. అందుకని చెప్పేసి నేనైతే సౌండ్ ఎఫెక్ట్ ఏం యాడ్ చేయలేదు. ఇక్కడైతే కొట్టే సౌండే కాబట్టి ఇక్కడ యాడ్ చేసేద్దాం సౌండ్ ఎఫెక్ట్. ఇప్పటిదాకా కాపీ చేసుకున్న ఆడియో ఇక్కడ మనం సెట్ చేసుకుంటే మనకి ఇది కరెక్ట్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి సీన్ ఉంటుంది. ఆ సీన్ దగ్గర కూడా స్లాప్ ఎఫెక్ట్. ఈ స్లాప్ ఎఫెక్ట్ మనం ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేసాం కదా, ఆ స్లాప్ ఎఫెక్ట్ని మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఉంది స్లాప్ ఎఫెక్ట్, దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కూడా స్లాప్ ఎఫెక్ట్ అంటే ఈ బిట్ యాడ్ చేశాను కాబట్టి స్లాప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. లేదా మీరేమన్నా వేరే వీడియోస్ ఏమైనా యాడ్ చేసుకుంటే మనకు వేరే సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా కాపీ చేసుకున్న స్లాప్ ఎఫెక్ట్ ఇది. దీన్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ కూడా ఫైట్ ఎఫెక్టే, ఫైట్ సౌండ్ ఎఫెక్టే. చూడండి ఇక్కడ కొట్టి వచ్చినట్టు తిరుగుతుంది కాబట్టి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ పెట్టాలి. అప్పుడు మనకు చూడడానికి బాగుంటుంది. మరి వేరే ఎఫెక్ట్ ఏమైనా పెట్టినా కానీ, వేరే సౌండ్ ఎఫెక్ట్ పెట్టినా కానీ మీకు బాగుండదు. సో మనకి కొట్టినట్టే రావాలి కాబట్టి ఇది ఇక్కడ పెడదాం. ఈ సౌండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకునేది ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని ఇక్కడ సెట్ చేసుకుందాం. ఒక సెట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఒక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఏముంది క్లిప్, ఇక్కడ కూడా కొట్టే సౌండే, ఇక్కడ కూడా కొట్టే సౌండ్ ఎఫెక్ట్ కాబట్టి ఇక్కడ కూడా ఈ సౌండ్ ఎఫెక్టే పెట్టుకుందాం. పెట్టేసుకున్న తర్వాత మనకు నీట్గా సెట్ అయిపోతుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ నేను క్లిప్ అనేది దీంట్లో నేను ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైతే యాడ్ చేయలేదు, ఇంకోటి దీన్ని మ్యూట్ కూడా ఏం చేయలేదు. ఇది డైరెక్ట్గా నేను ఇప్పుడు మనకు సరళేరు నికోలో ఫైట్ సీన్ ఉంది కదా, ట్రైలర్లో ఫైట్ సీన్ ఉంది. ఆ ఫైట్ సీన్ నేను డైరెక్ట్గా దాన్ని స్క్రీన్ రికార్డింగ్ యూజ్ చేసుకొని దాన్ని నేను రికార్డింగ్ చేసేసి డైరెక్ట్గా అప్లోడ్ చేసేసాను. అందుకని చెప్పేసి డైరెక్ట్గా మీకు దీంట్లో సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి, మనకు అవసరం లేదు. ఇంకా చూస్తారా మీరు, దీంట్లో డైరెక్ట్గా సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ వీడియోలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ లేదనమాట. అందుకని చెప్పేసి కరెక్ట్ సెట్ అయిపోయింది. వేరే ఒకవేళ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే మనకి గలీజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇది యాడ్ చేసాం, దాని తర్వాత దీంట్లో కూడా సౌండ్ ఎఫెక్ట్ ఉంది అనుకోండి, గలీజ్ ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఏముంది, ఓన్లీ ఫైట్ ఒకటి ఉందన్నమాట, మిగతా ఏం లేదు. కాబట్టి కరెక్ట్ సెట్ అయిపోయింది దీనికి. నేను ఆల్రెడీ దీన్ని సర్లేరు నీకు ఎవరి నుంచి ఇట్లా ఒక నార్మల్గా రికార్డింగ్ చేసి పెట్టేశాను. ఇంకో క్లిప్ కూడా పెట్టాను అనమాట, సేమ్ ఇలానే నేను. ఇది కూడా సర్లేరు నీకు ఎవరి నుంచి డౌన్లోడ్ చేసుకుంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ గన్ సౌండ్ వస్తుంటుంది, ఇక్కడ గన్ సౌండ్, తర్వాత ఇక్కడ బ్లాస్ట్ సౌండ్ అంటే బాంబు బ్లాస్ట్ అనేట్టు సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది కూడా మీకు యూట్యూబ్లో చాలా రకాల గన్ సౌండ్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే బాంబు బ్లాస్ట్ అని చెప్పేసి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ గన్ సౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను స్టార్టింగ్లో. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అన్ని లింక్స్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు పాస్వర్డ్ ఎక్కడి దగ్గర నేను చెప్తాను, మీరు చూస్తానండి. ఇక్కడ పిస్టల్ సౌండ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అంటే దీనిలో చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇది సౌండ్ ఎఫెక్ట్. ఓకే, ఇది గన్ అంటే మనకు ఫైర్ అవుతున్న సౌండ్ ఎఫెక్ట్ అనమాట. ఇది అంటే గన్ ఫైర్ అయినప్పుడు సౌండ్ ఎఫెక్ట్ వచ్చే సౌండ్ అనమాట ఇది. దీనిలో చాలా రకాల సౌండ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ చాలా రకాల సౌండ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన సౌండ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అంతా ట్రిమ్ చేసేస్తాను. ట్రిమ్ చేసుకొని అక్కడ ఎక్కడైతే గన్ను ఫైర్ అవుతుందో అక్కడ కరెక్ట్ దీన్ని సెట్ చేసుకుంటాను. ఓకే, దీని కింద తీసుకొద్దాం, వీడియో ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొద్దాం. దీన్ని తీసుకొని సెట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ గన్ను ఫైర్ అవుతుంది, కరెక్ట్గా ఇక్కడ పెట్టుకుందాం. దీన్ని పెట్టుకొని ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, మనకు కరెక్ట్గా గన్ ఫైర్ అయింది. తర్వాత నెక్స్ట్ బాంబు అంటే కరెక్ట్ ఇక్కడనే పెట్టుకోవాలి. బాంబు సౌండ్ ఎఫెక్ట్. ఇది కూడా డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ యూట్యూబ్లో నుంచి. మీరు అక్కడి నుంచి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి యూట్యూబ్లో, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. కాకపోతే మనకు ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏందని చెప్పేసి ఐడియా ఉండాలి అంతే. ఇక్కడ ఎక్స్ప్లోషన్ ఏదో ఉంది. ఓకే, ఇది సౌండ్ ఎఫెక్ట్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ. దీన్ని ఇక్కడ కింద తీసుకొచ్చి కరెక్ట్ వీడియో దగ్గర తీసుకొచ్చి సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా బాగుంటుంది. ఓకే, ఇలా పెట్టేసుకుంటాను డైరెక్ట్గా గన్ సౌండ్. తర్వాత నెక్స్ట్ అది ఓకే, మనకి ఇది కరెక్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు స్పిన్ అవుతున్నారు కదా, దాని దగ్గర కూడా సౌండ్ ఎఫెక్ట్ ఏం అవసరం లేదు. ఇంకోటి ఇక్కడ బాల్ దగ్గర కూడా సౌండ్ ఎఫెక్ట్ ఏమో అవసరం లేదు, ఎందుకంటే ఈ ఎక్స్పోజర్ ఉంది కదా, ఈ బాంబు ఎక్స్పోజర్ అది కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఫైట్, ఇక్కడ కూడా నేను ఏం ఫైట్ సౌండ్స్ అయితే ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్గా దీంట్లో కూడా ఎలాంటి మ్యూజిక్ లేదు ఈ వీడియోలో. అందుకని చెప్పేసి డైరెక్ట్ నేను అక్కడ పెట్టేశాను. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి ఒకసారి ప్లే చేసి. చూడండి, ఇది నార్మల్గా ఇప్పుడు మనకు సరళేరు నీకోవర్లో ఫైట్ సీన్ ఉంది కదా, అదే ఫైట్ సీను నేను డైరెక్ట్గా రికార్డింగ్ చేసి ఇక్కడ పెట్టేశాను. ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైతే యాడ్ చేయలేదు. ఇంకోటి మెయిన్ బాగా సెట్ అయింది ఏంటంటే దీంట్లో ఆటోమేటిక్గా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ లేకపోతే ఏం లేవు, ఓన్లీ ఫైట్ ఒకటే ఉంది కాబట్టి కరెక్ట్ సెట్ అయిపోయింది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సీన్ కూడా నేను సైనికుడు అని చెప్పేసి సీన్ ఉంది, సైనికుడు మూవీ అని చెప్పేసి ఆ సీన్ ఉంది. సైనికుడు ఏదో ఉంది సంథింగ్, అతిథి అనుకుంటా. దాని నుంచి నేను దీన్ని డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ కొట్టే సౌండ్ వస్తుంది, అంటే ఇట్లా కొట్టి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎఫెక్ట్ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకుందాం. ఇక్కడ సెట్ చేసుకుందాం. కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా వస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి.
ఇక్కడ కూడా నేను ఇప్పుడు డైలాగ్ వస్తుంది కదా, ఈ డైలాగ్ దగ్గర కూడా నేను సౌండ్ అయితే తగ్గించాను. ఇక్కడ ఆడియోలోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చేసి 100% పెట్టాను. ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ వచ్చేసి 40 పెట్టాను. అలాగే ఇక్కడ మనకు ఎక్కడైతే డైలాగ్ ఎండ్ అవుతుందో ఆ డైలాగ్ దగ్గర కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దాన్ని 20 పెట్టాను. అలాగే దీని దగ్గర వచ్చేసి 100% అయితే పెట్టాను. పెట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ మన ఛానల్ ఇంట్రో ఉందనుకోండి, మన ఛానల్ ఇంట్రో అయితే యాడ్ చేసుకోండి. నా ఛానల్ ఇంట్రో అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఇలా మీరు సింపుల్గా ఎలాంటి వీడియోని మీరు రెడీ అయితే చేసుకోవచ్చు అనమాట నీట్గా. ఓకే, నా ఛానల్ ఇంట్రో అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఇది ఛానల్ ఇంట్రో ఇక్కడ యాడ్ చేసుకొని దీంట్లో సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ కూడా తగ్గించేస్తాను. ఎందుకంటే దీంట్లో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కింద బీస్ట్ సౌండ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇంకా వేరే సౌండ్ ఎఫెక్ట్ ఏం అవసరం లేదు. ఓకే, మనకి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ మనకి దీంతో అంటే మనం సౌండ్ ఎఫెక్ట్స్ అవి యాడ్ చేసాం కాబట్టి కరెక్ట్గా మనకి నీట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా సేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ సేక్ ఎఫెక్ట్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేకపోతే నేను ఆల్రెడీ సేక్ ఎఫెక్ట్స్ సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను 40+ సేక్ ఎఫెక్ట్స్, అవి చూడండి. లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసి దాన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సేక్ ఎఫెక్ట్స్ అనేటివి. ఒక డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సేక్ ఎఫెక్ట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకుంటే మనకు వీడియో చూడడానికి మంచి లుక్ కనబడుతుంది. మీరు అలా స్టార్టింగ్లో వీడియో చూశారు కదా, సేమ్ అలా ఉంటుంది అనమాట. ప్రివ్యూ చూశారు కదా, అలా ఉంటుంది, మీకు చూడడానికి మంచిగా ఉంటుంది. ఓకే, ఇది మనకు ఆల్మోస్ట్ వీడియో అయితే రెడీ అయిపోయింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ గేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకొని ఇక్కడ ఆరో మార్క్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మన వీడియో ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.